ఈసారి పసుపు క్వింటాల్ ధర 30,000 రూపాయలు దాటడం ఖాయమన్నారు ఎంపీ అరవింద్. పసుపు బోర్డు 100% ఇందూరు గడ్డపైనే ఉంటుందన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో చాయ్ పే చర్చ కార్యక్రమంలో ఎంపీ అరవింద్ పాల్గొన్నారు. దేశంలో బీజేపీకి సునామీ వాతావరణం ఉందన్న ఎంపీ అరవింద్ ఈసారి 370 సీట్లలో బీజేపీ గెలుస్తుందన్నారు. మనదంతా మోడీ కుటుంబం చాయ్ పే చర్చ కార్యక్రమంలో మెట్పల్లి టౌన్లో చేసుకోవడం జరిగింది. మీరు అందరూ కార్యక్రమం మొత్తం మీరు ఎట్లా కొనసాగిందో మీరు చూసారు. నేను ఇక్కడ మళ్ళా మెట్పల్లి గడ్డ మీదకి చెప్తున్నాను. నవంబర్ 14 నాడు నేను ఇక్కడ ఎన్నికల ప్రచారంలో ఇక్కడ అభ్యర్థిగా నేను చెప్పిన 20,000 దాటిస్తామని ఫస్ట్ రేట్. నేను మళ్ళీ చెప్తున్న రైతులకి వచ్చే 2 సంవత్సరాలలో 25 నుంచి 30,000 టచ్ అయితే ఆశ్చర్యపోకండి. ఒకటి. రెండోది, పసుపు బోర్డు 100% ఇందూరు గడ్డ మీదనే వస్తుంది. దేశవ్యాప్తంగా కార్యాలయాలు ఇందూరు గడ్డ మీద కూడా ఉంటుంది. నరేంద్ర మోడీ ఇక్కడికి వచ్చి వాగ్దానం చేసి కేబినెట్ తీర్మానం మర్నాడు చేసి అదే రోజు రాత్రి రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ అయ్యి బోర్డు ఏర్పాటయ్యి ఐఏఎస్ ఆఫీసర్లందరూ 5 డిపార్ట్మెంట్ల వాళ్ళు ఆ బోర్డులో ఉండి పనులు మొదలుపెట్టారు. కార్యాలయాలు పెట్టుడు కాంగ్రెస్ పార్టీ కోసం పెట్టారు. దానికి ప్రణాళికబద్ధంగా దానికి బడ్జెట్ కేటాయిస్తారు, అన్ని చేసి పెడతారు. నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ కాదు పోయి పబ్బులలో అటు ఇటు డ్యాన్సులు చేయడానికి కదా. ఒకటి. రెండోది, మళ్ళా ఇక్కడి నుంచి నేను సవాల్ ఇస్తున్నాను. జూన్ 4 నాడు రిజల్ట్ వస్తుంది. జూలై 4 లోపల చెరుకు ఫ్యాక్టరీలు బోదంది ఇది 2 నడిపించే మేనేజ్మెంట్ నేను తీసుకొస్తాను. ఒక ఇంటర్నేషనల్ ఫర్మ్ ద్వారా వాల్యుయేషన్ చేపిద్దాం. ఆ వాల్యుయేషన్ కట్టుబడి ఉందాం. మీరు కోఆపరేట్ చేయండి. ఐ విల్ డూ ఇట్ ఇన్ 1 మంత్. గడ్కరీ గారు ఒకటే రోజు అప్పచెప్తాను, నన్ను రమ్మన్నాడు, ఒకటేసారి అప్పచెప్తా అని చెప్పిండు నాకు. మొన్న నిజామాబాద్కి మా ప్రజా సంకల్ప యాత్ర ముగింపు సగంకి ఇందూరు గడ్డ మీద వచ్చినప్పుడు గడ్కరీ గారు తీసుకొని రమ్మన్నాడు. ఎలక్షన్లు కాగానే నేను నెల అని చెప్తున్నా, ఆయన ఒకటే రోజు అదే రోజు ఇస్తాను, కనెక్ట్ చేస్తాను. ఆయన పెద్ద షుగర్ ఫ్యాక్టరీలు నడిపించే పెద్ద ఆయన బిజినెస్